సంపెంగ నూనె ఎంత మంచిదంటే మీ హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ అంతా మేలు చేస్తుంది. దీన్ని రాసుకొని వారానికి 2 సార్లు రాసుకొని తలస్నానం చేస్తూ ఉంటే మీ జుట్టు గుమగుమలాడటంతో పాటు పొడవుగా, ఒత్తుగా, ఏపుగా పెరుగుతుంది. ఒకసారి తయారు చేసుకొని ఒక నెల రోజులు ప్రయత్నించి మీరు నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా! సంపెంగ పూలు గుమగుమలాడే దీని వాసన మీ జుట్టుని వీడిపోదు. సంపెంగ పూలు ఒక 20 తీసుకున్నానండి. తరువాత మరువం ఒక కట్ట తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తరువాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నువ్వుల నూనె ఒక కప్పు కొబ్బరి నూనె ఒక హాఫ్ కప్పు ఆముదం తీసుకున్నానండి. ఇవన్నీ గానుగ పట్టించిన నూనెలు. ఒకవేళ మీరు 3 రకాలు వద్దు అనుకుంటే వట్టి కొబ్బరి నూనెతో కూడా దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన దాంట్లో మనము మరువాన్ని వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోండి. తర్వాత ఇలా సంపెంగ మొగ్గల్ని శుభ్రంగా ఇలా రేకులుగా తీసి నూనెలో వేసుకోవాలి. దాన్ని చిన్న మంట మీద కదుపుతూ వాటిని బాగా కాగనివ్వాలి. ఒకవేళ మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇలా మెల్లగా నూనెని కాసుకొని తర్వాత వీటిని మనకి కలర్ చేంజ్ అవుతుందండి. ఆయిల్ అనేది గ్రీన్గా వస్తుంది. ఇలా వచ్చాక కాస్త స్టవ్ ఆఫ్ చేసుకొని 2 రోజులు ఈ ఆయిల్ని మూతపెట్టి పక్కన ఉంచుకోండి. తరువాత ఒక తెల్లటి కాటన్ బట్ట తీసుకొని ఈ కాసుకున్న నూనెని సంబంధించినవి అన్నీ కూడా అందులో వేసి బాగా వడపోసుకోవాలి. చూస్తున్నారు కదా! నీట్గా నూనె చుక్క మిగలకుండా జాగ్రత్తగా ఒక గిన్నెలోకి దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెలోకి పిండుకొని ఒక గ్లాస్లో జార్లో కానీ మనం నిల్వ పెట్టుకుంటే సంవత్సరం వరకు ఇది నిల్వ ఉంటుందండి. మీ జుట్టుకి చల్లదనాన్ని కూడా ఇస్తుంది.